ఈ పిల్ల దీప్తి, నా మనవరాలు. దీప్తికి మీ దగ్గర బాగా చనువనుకుంటాను. అవును, దీప్తి తల్లి లేని పిల్ల కదా, నా దగ్గర బాగా అలవాటు. అయ్యో, తల్లి లేని బిడ్డ ఇంత చిన్న వయసులో సత్యనారాయణకి భార్య చనిపోవడం బాధే. మన చేతుల్లో ఏమీ లేదు కదండి. కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి. సత్యనారాయణకి మళ్ళీ పెళ్లి చేయొచ్చు కదా, అతనికి భార్య వస్తుంది, దీప్తికి అమ్మ వస్తుంది. మా ఆలోచన అదే. మరి సంబంధాలు చూస్తున్నారా? సత్యనారాయణకి జ్యోతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎవరు? మా జ్యోతినిచ్చా. జ్యోతి చాలా మంచి అమ్మాయి. ఈ పెళ్లి జరిగితే జ్యోతికి మంచి జరుగుతుంది. ఇంతకీ ఈ పెళ్లి సంగతి జ్యోతికి చెప్పారా? జ్యోతి ఒప్పుకుందా? ఇంకా చెప్పలేదు. జ్యోతి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందనే అనుకుంటున్నాను. బ్రహ్మాజీ, నీకు పెద్ద ద్రోహం జరిగిపోతోంది. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ పెళ్లి జరిగితే నష్టపోయేది నువ్వే. నెలలా జీతం వచ్చే బంగారు కోడిపెట్టలాంటి జ్యోతి నీ చేయి జారిపోతుంది. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. మా జ్యోతి ఎంత అదృష్టవంతురాలా అని ఆలోచిస్తున్నాను. డాడీ, దీప్తి, ఈ ఓర్వలేని మనిషి చుప్పనాతి శూర్పణక ఇక్కడికెందుకు వచ్చినట్టు? వస్తానండి. అలాగే. నిన్ను చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నానండి. వస్తాను. భయపడకు. ఈవిడ ఇక్కడికెందుకు వచ్చింది? ఊరికే చూడాలని వచ్చింది. చాలా మంచి ఆవిడ ఉంది. మీకందరూ మంచివాళ్లే, కానీ ఆవిడ మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు. ఈవిడే నాకు జ్యోతికి సంబంధం అంటకట్టింది. ఇంకెప్పుడు ఆవిడ మన ఇంటికి రానివ్వకండి. అయ్యో, ఈవిడ బుద్ధి మంచిది కాదా? పెళ్లి సంగతి అనవసరంగా చెప్పానేమో. ఇందు, ఏమిటో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఇందు, మన గురించి బాగా తెలిసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. మీ అమ్మగారు గుర్తొచ్చారు కదా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అవును, మర్చిపోలేని మహా వ్యక్తి మీ అమ్మగారు. అందుకేనేమో అందరంత ఎత్తుకు వెళ్ళిపోయింది. సూర్య, నేను చాలా దురదృష్టవంతురాల్ని కదూ. అలా ఎందుకు అనుకుంటావు? చిన్నతనంలో నాన్నెవరో తెలియక పెరిగాను. చెప్పుకోవడానికి అమ్మ ఉన్న అనాథగా పెరిగాను. అమ్మకు తెలుసు అనుకుంటాను నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని. అందుకే అలా పెంచిందేమో. ఇప్పుడు నిజంగానే అనాథనయ్యాను. ఇందు, ఏమిటిది? ఊరుకో. సూర్య, అమ్మ పోయిన దుఃఖం ఆపుకుందామన్నా ఆగదు. కడలి కెరటాల్లా కన్నీటి కెరటాలు వస్తూనే ఉంటాయి. ఇందు, అమ్మ లేకపోవడం ఎంత నరకవో నాకు బాగా తెలుసు. అక్షయ పాత్ర లాంటిది అమ్మ. ఆమె ఒడి దూరం అయితే సుడిగుండాల్లో చిక్కుకున్నట్టే. నువ్వు ఎంతగా బాధపడినా ఇంకా ఓదార్పునిచ్చే అమ్మ ఒడి దొరకదు. ఊరుకో. కష్టాలు నాకు కొత్త కాదు. కాలం నాకు కలిసి రానప్పుడల్లా ఎదురు తిరిగాను. నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఆ విజయాలన్నీ నేను ఇంద్రగా సాధించలేదు, భువనేశ్వరి కూతురుగా సాధించాను. నా శక్తి యుక్తి అన్ని అమ్మతో పాటే పోయాయి. ఇందు, అలా మాట్లాడద్దు. సూర్య, నీ కోదార్పునిచ్చేందుకు అమ్మ లాంటి జ్యోతి ఉంది. 3 చెల్లెళ్ళున్నారు, కానీ నాకెవరున్నారు? నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటావు? మేమంతా నీ వాళ్ళం కదా. అమ్మ ఒడిని తెచ్చేవలేం గాని అనురాగాన్ని ఆప్యాయతని అందివ్వగలం కదా. ఆ నమ్మకం ఉంది కనుకే నా వేదన నీ ముందు ఉంచగలిగాను. గుండె భారం కొంతైనా దింపుకోగలిగాను. థ్యాంక్స్ ఇందు. పద వెళ్దాం.
ఏంటంటే ఇంత తీర్బడిగా కూర్చున్నా? తీరుబడిగా కూర్చోలేదు, విజయవాడ ప్రోగ్రాం గురించి ఆలోచిస్తున్నాను. విజయవాడ ప్రోగ్రామా? అవును స్వీటీ, కుమార్ కేసులో మనం గెలిస్తే కనకదుర్గమ్మ వారికి పట్టుచీర పెట్టి కుంకుమార్చన చేయిస్తానని మొక్కుకున్నాను. ఎప్పుడు విజయవాడ వెళదామా అని ఆలోచిస్తున్నాను. పోస్ట్. ఆంటీ నీకే. ఏంటంటీ నువ్వు టెన్షన్గా ఉన్నావు? ఉండు స్వీటీ, డిస్టర్బ్ చేయకు. హలో, కుమార్, నేను పంకజాన్ని. చెప్పండి మేడం. చెప్పడానికి ఉంది, నీ కేసు తిరగదోడుతున్నారు ధర్మతేజ, ఇందిర. నిజమా? అవును, ఇప్పుడే కోర్టు నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఒకటి నీకు, ఇంకొకటి నాకు. మీకెందుకు వచ్చింది లెటర్? ఏముంది, నీలాంటి నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం చట్టం దృష్టిలో నేరమట. నన్ను కోర్టుకొచ్చి వివరణ ఇమ్మన్నారు. మరి నాకు వచ్చిన లెటర్లో మ్యాటర్ ఏమిటి? నీ కేసు విషయంలో, అదే భువనేశ్వరి హత్య కేసులో ఇందిరా ధర్మతేజ కింద కోర్టులో ఓడిపోయారు కదా, వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు హాజరు కావాలి. ఇప్పుడు ఎలా మేడం? ఎందుకంత భయం? ఉన్నాడుగా 7 కొండలు, ఏదో ఒక ప్లాన్ వేస్తాడులే. ఆ కోర్టులో నేనేం చెప్పాలి? కొత్తగా చెప్పడానికే ఉంది. కింద కోర్టులో నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాం. డిస్ట్రిక్ట్ కోర్టే కాదు, హైకోర్టుకు వెళ్ళినా అదే చెప్తాం. అక్కడ కూడా మనదే విజయం. నువ్వేం భయపడకు. మీ ఇంట్లో ఉన్న తులసి మళ్ళీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే? చెప్పని, తులసి సాక్ష్యం కింద కోర్టు నమ్మిందా? అలాగే ఈ కోర్టు కూడా. తులసి లాంటి కాకులు అరుస్తూనే ఉంటాయి, అయినా నీలాంటి గద్ద హాయిగా ఎవరికి అందకుండా తిరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఆ ధర్మతేజకి ఇంకేం పని లేదనుకుంటాను. అలాగా జనాన్ని పోగేసుకుని గొప్పలు చెప్పుకుంటూ సన్మానాలకు సభలకు తిరుగుతూనే ఉంటాడు. కలెక్టర్గా వచ్చే జీతం తప్ప దమ్ముడి ఆదాయం లేదు. వాడికి ఆ భువనేశ్వరి కేసు మీద ఎందుకో అంత శ్రద్ధ. పెళ్లి పెటాకులు లేనివాడు కదా, ఏదో ఒక పని లేకపోతే పోతుందనుకుంటాను. బాగా చెప్పావు కుమార్. పై కోర్టులో కూడా నీ కేసు గెలిచిన తర్వాత ధర్మతేజ సంగతి చూడాలి. మాటి మాటికి మన జోలికొస్తున్నాడు. జీవితంలో ఏ ముచ్చట ఎరగకుండా బ్రహ్మచారిలా బతుకుతున్నాడు కదా అని జాలితో వదిలేస్తుంటే నాకే ఎదురు తిరుగుతున్నాడు ఆ ధర్మతేజ. పవర్ చేతిలో ఉందని మిడిసి పడుతున్నాడు. పంకజం పవర్ ఏంటో తెలియదు గనక ఆ మిడిసిపాటు. అతని పవర్ నన్నేమీ చేయలేదు. నల్లతాచు లాంటి పంకజంతో చెలగాటమాడుతున్నాడు. నేను కోపంతో కళ్ళెర చేస్తే కలెక్టర్ పదవికి రాజీనామా చేసి పారిపోవాలి. నన్ను అడిగితే వాడు సంతలో పళ్ళపొడి అమ్ముకోవడానికి కరెక్ట్ అంటాను. అవును మేడం, కరెక్ట్ గా చెప్పారు. పంకజం పడగ దెబ్బ ఎంత బలంగా ఉంటుందో ఆ ధర్మతేజకు తెలీదు. నీ కేసు పూర్తయ్యాక వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పాత ట్రంకు పెట్టెలో పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో వాడు పుట్టి పెరిగిన పెంకుటింట్లో పడేద్దాం. పీడ విరగడవుతుంది. అలాగే మేడం. ఎంత మోసం! పెళ్ళాం తెచ్చిన సత్యనారాయణకు మొగుడు తెలిసిన జ్యోతికి పెళ్లి చేయాలని చూస్తున్నారా? ఎలా చేస్తారా? నేనుండగా ఈ పెళ్లి జరగనివ్వను. అతయ్య, రాజు అతయ్య, నువ్వా? వచ్చావా గణేష్? నేను రావడం ఏంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. అదేమిట్రా అలా అంటావు? ఇంకేమనమంటావు? ఇన్ని రోజులుగా జైల్లో ఉంటున్నానే, ఇప్పుడే నన్ను చూడడానికి వచ్చేది? ఏం చేయని చెప్పు. నిన్ను ఈ పరిస్థితుల్లో చూడడం ఇష్టం లేక ఇంతకాలం రాలేదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? గణేష్, నీకు జరుగుతున్న అన్యాయం తెలిసి
చూస్తూ ఉండలేక పరిగెత్తుకొని వచ్చాను. నాకు అన్యాయం జరుగుతోందా? అవును గణేష్, అది నా నోటితో ఎలా చెప్పాలి? చెప్తే నువ్వు తట్టుకోగలవా? అత్తయ్య, తొందరగా విషయం ఏమిటో చెప్పు. జ్యోతి ఎవర్రా? శ్రీకృష్ణ బ్యాంకులో ఉద్యోగి. నీ మొహం, అది కాదు నేను అడిగేది. మరి దానికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? అదా, అది నా పెళ్ళం. ఆ సంగతి నీకు గుర్తుంది, కానీ జ్యోతికి గుర్తులేదే. అత్తయ్య, ఎందుకలా అరుస్తావు? నీకెంత ద్రోహం జరుగుతుందో తెలుసా? బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ లేడు, వాడికి జ్యోతినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఎవరు? ఎవరో అయితే నాకెందుకు బాధ? నీ తమ్ముడు, చెల్లెళ్ళు, ఆ కలెక్టర్ ధర్మతేజ అందరూ కలిసి నీకు అన్యాయం చేస్తున్నారు. ఇది నిజమేనా అత్తయ్య, లేక నువ్వేదైనా కొత్త నాటకం మొదలు పెట్టావా? అనరా అను, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి వల్ల మాలిన ప్రేమ, అందుకే నీ చేత ఇలా మాటలు పడుతున్నాను. అత్తయ్య, ఏదో తొందరపడి అన్నానులే, దానికి బాధపడతావెందుకు? సత్యనారాయణ అత్తగారిని మాటల్లో పెట్టి ఈ విషయం లాగాను. ఇది నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. వస్తా. అత్తయ్య ఆగు. అత్తయ్య, తప్పైపోయిందని అంటున్నాను కదా, ఎందుకు బాధపడతావు? ఏం చేయమంటావు? దొంగవైనా దొరవైనా నువ్వే జ్యోతికి తాళి కట్టిన మొగుడివి. నువ్వుండగా జ్యోతి సత్యనారాయణ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏడుకొండల గారు, ఈ కవర్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి వచ్చాయి. నాకెందుకో భయంగా ఉంది. జోక్ చేయకండి పంకజం గారు, నీకేమిటి భయం? సబ్ కోర్టులో ఓడిపోయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేయడం సహజం. అవసరం అయితే హైకోర్టు కూడా వెళ్తారు. ఈ కేసుకి ఆ కలెక్టర్ ఎవరది? ధర్మతేజ అండుంది కాబట్టి ఇందిరా డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసినట్టుంది. అయితే మనకెందుకు లెటర్స్ పంపడం? వాది హైకోర్టుకు అప్లై చేస్తే ప్రతివాదికి ఇన్ఫార్మ్ చేయటం కోర్టు రూలు. అందుకే కోర్టు నుంచి మనకు లెటర్స్ వచ్చాయి. మనకేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ ఇంద్రకి, ఆ ధర్మతేజకి వాళ్ళు సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్న విజయం మందే. ఎందుకంటే ఈ కేసులో మనం నెగ్గడానికి కోర్టుకు కావాల్సిన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. సబ్ కోర్టులో జరిగిందే డిస్ట్రిక్ట్ కోర్టులోనూ జరుగుతోంది. డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిందే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ జరుగుతోంది. ఏ కోర్టు అయినా ఈ కేసులో కింద కోర్టు తీర్పుని ఆమోదిస్తోంది. మీరేం ఆలోచించకండి. ఏడుకొండల గారు, మీరు ధైర్యంగా ఉన్నారే కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. చూడండి, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుభవం తక్కువ, అందుకే భయపడుతున్నారు. నేనున్నాను కదా, మీరేం భయపడకండి. నా జూనియర్ కిషోరు అన్ని విషయాలు చూసుకుంటాడు. మళ్ళీ ఇందిరా, ధర్మతేజ మన చేతిలో చిత్తుగా ఓడిపోతారు. సాక్ష్యాలు పరిశీలించిన మీదట ముద్దాయి కిషోర్కి భువనేశ్వరి హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని కోర్టు నమ్ముతుంది. టైం అవుతుంది, ఇంకా ఇందిర రాలేదేమిటి? గుడ్ మార్నింగ్ సార్. రా ఇందు, కూర్చో. నీకోసమే ఎదురు చూస్తున్నాను. సార్, కింద కోర్టులో కుమార్ నిర్దోషాన్ని విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టులోనైనా కుమార్కి శిక్ష పడుతుందా? పడాలిందు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా నిరపరాధులు శిక్షింపబడుతూనే ఉన్నారు, అపరాధులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుగులు. సాగిన వాడికి నేరం చేసే అవకాశం ఉండకూడదు, సాగని వాడికి నేరం చేయాల్సిన అవసరం రాకూడదు. సార్, కుమార్కి తప్పకుండా శిక్ష పడుతుంది కదా? చెప్పండి సార్. తప్పు చేసిన వాడికి శిక్ష పడడం ఖాయం. ఎలా సార్? మన దగ్గర తెలిసి తప్ప మరో సాక్ష్యం లేదు. వాళ్ళు కింద కోర్టులో ఆడిన నాటకమే ఇప్పుడు ఆడతారేమో. ఆడని, కళ్ళు మూసుకుని కూడా తాను న్యాయాన్ని చూడగలదని న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకుంది. ఆ కట్టుని మరింత గట్టిగా బిగించి న్యాయదేవత కళ్ళు తెరవకుండా చూడాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. న్యాయం ముందు, ధర్మం ముందు ఈ ఆటలు సాగవు. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి కుమార్ తప్పించుకున్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి కుమార్ తప్పించుకోలేడు. ధర్మం నుంచి కుమార్ తప్పించుకున్నా ఈ ధర్మ తేజ నుంచి తప్పించుకోలేడు. ఏం చేస్తారు సార్? చెప్పను, చేసి చూపించడమే ఈ ధర్మతేజ స్టైల్. పద వెళదాం.
ప్రొసీడ్